ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎన్నికల ప్రక్రియ ప్రగతిని తదుపరి కార్యాచరణను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధానంగా గిరిజన ప్రాంతాలు, మారుమూల గ్రామాలు ఎక్కువగా ఉన్నప్పటికీ బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు రాత్రింబవళ్లు శ్రమించి జిల్లాను రాష్ట్రంలోని టాప్ 5లో నిలిపారని కొనియాడారు. అలాగే జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రచార దినాల్లో సిబ్బంది విరామం లేకుండా పనిచేసి లక్ష్యానికి 2 రోజుల ముందే 99.83% సవరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారని కలెక్టర్ తెలిపారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో పార్వతీపురం మన్యం మనకు బేసిక్గా ట్రైబల్ డిస్ట్రిక్ట్ అయినప్పటికీ ఒక్క పంచాయతీలో అనేక అప్లికేషన్స్ ఉన్నప్పటికీ మన బిఎల్ఓలు, అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి బిఎల్ఏలు వారి సహాయ సహకారాలతోటి మనం రేపటి వరకు టైం ఉన్నప్పటికి కూడా మన వాళ్ళు రాత్రి భవన్లో పనిచేసి, అదేవిధంగా స్పెషల్ క్యాంపెయిన్ డే సాటర్డే సండే కూడా పనిచేసి ఈ రోజుకి చాలా మంచి ప్రోగ్రెస్ లేకి తీసుకొచ్చారు. రాష్ట్రంలో మనం టాప్ 5కి రావడం జరిగింది. టాప్ 5లోకి ఎస్ఐఆర్లో ఉండడం అనేటువంటిది మన పిఎల్ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. మనం ఈ రోజుకు 99.83% కంప్లీట్ చేశాం. అందరికీ కూడా అభినందనలు. జిల్లా అధికారులు కూడా మండలాన్ని పర్యవేక్షించారు. మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి మనకు పాలకొండ అండ్ పాలకొండ 100% కంప్లీట్ చేశారు. సాలూరు 100% కంప్లీట్ చేశారు. ఆ ఈఆర్ఓలకి, ఏఈఆర్ఓలకి, అక్కడ స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేసిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పార్వతీపురం, కురుపాం కూడా 99.85, 99.56 ఉన్నారు. వాళ్ళు కూడా ఈరోజు మధ్యాహ్నంలో పూర్తవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. లక్ష్యానికంటే ముందుగానే 14వ తారీఖు వరకు టైం ఉన్నప్పటికీ కూడా నిజానికి 2 రోజులు ముందుగానే ఆల్మోస్ట్ కంప్లీట్ చేయడం అనేటువంటిది చాలా మంచి అడ్మినిస్ట్రేషన్కు ఉదాహరణగా నిలబడుతుంది. ప్రతి ఎంప్లాయీ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి జిల్లాని టాప్లో ఉంచినందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.